రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారని అమరావతి రైతు ఐకాస నాయకులు తెలిపారు. విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణతో అమరావతి రైతు ఐకాస నాయకులు సమావేశమయ్యారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేసి గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాలని మంత్రిని కోరినట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఈ బిల్లును అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి చెప్పారని, పార్లమెంటు ఆమోదించి గెజిట్ నోటిఫై చేస్తానన్నారని వివరించారు. ప్రధానంగా 16 అంశాల సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిర్దిష్ట సమయంలో సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. వాళ్ళతో చాలా సుదీర్ఘంగా యాక్చువల్గా అనేక సమస్యలు డిస్కస్ చేశాం. వీటిలో చాలా సమస్యలు చేయగలిగినవే. 29 విలేజ్ల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్ బాగలేవంటే ఆల్రెడీ 900 కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది. ఈ నెలాఖరు లోపల ఆ టెండర్ పిలిచి 29 గ్రామాల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. తర్వాత విద్యుత్ లైన్లు, ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి. విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ప్లాట్ల రేట్లు మాకు తక్కువగా పోతున్నాయి. ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది అంటే ఆల్రెడీ 1200 కోట్లతో టెండర్ అలాట్ అయి వర్క్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా లైన్లు ఉండవు. ఒక్క 400 kV లైన్ తప్పితే మిగతా అన్ని భూగర్భ లైన్ అని చెప్పడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. కౌలులో కొన్ని చిన్న ఇబ్బందులు, అదేవిధంగా మరిన్ని సమస్యల గురించి, గ్రామ కంటాల గురించి, రిటర్నబుల్ ప్లాట్లు అందజేసే వాటి గురించి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కార్యక్రమాల్లో వలన కాలుష్యం కానీ, ఈ ట్రక్కుల వల్ల ప్రమాదాలు కానీ, లేకపోతే ఇతర ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద ప్రత్యేక నిఘా పర్యవేక్షణ ఏర్పాటు చేసి కాలుష్య నివారణ, ఆరోగ్య పరిరక్షణ, రైతాంగాను, రైతు కూలీలు, అక్కడ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తామని మంత్రి గారు తెలియజేశారు. తప్పకుండా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిలో రైతుల తోడ్పాటు ఉంటుంది ప్రభుత్వానికి. అదేవిధంగా ఇది త్వరితగతిన అభివృద్ధి చెందింది. ఎవరు కూడా ఎటువంటి అపోహలు ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చిన్న ఏమన్నా సమస్యలు రైతులకుంటే వాటిని ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టమైన హామీ ఈరోజు మంత్రివర్యుల ద్వారా లభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం.